చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. వచ్చేస్తున్నాడు అన్న. నువ్వు ఇక్కడ పడుకో రే, నువ్వు అలాగే రిక్వెస్ట్ చేశాను తీసుకురావాలి. వెళ్ళి బేగెళ్ళి. ఏమైందో తెలియట్లేదు. పని ఉంది మరి కొంచెం ఎక్కించిపోయా. నువ్వు ఒక్కడే అయిపోయి నాకు డ్రైవర్ లేదు, నాకు తెలియదు. సరే పద వెళ్దాం. బాబయ్య అదిగో భయ్యా, భయ్యా ఇక్కడే భయ్యా. రాబయ్య 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 ప్లీజ్ రాబయ్య. నేను అవుతుంది అర్థమవుతుంది చూడబోయా. నేనేం చేశాను భయ్యా? ఫ్యామిలీ వదిలేయండి భయ్యా, వదిలే. సముద్రంలోకి వెళ్ళిపోద్ది, ఎవరికీ తెలియదు. వీళ్ళని చూసి మూర్ఖులు అనుకుంటున్నారు కదా, కానీ దేవుడు ప్రతి మనిషిలో ఒక మానవత్వాన్ని ఇచ్చాడు. తర్వాత ఏమవుతో చూడండి, ఆ మానవత్వాన్ని ఎలా నిలబెడతారు. అంకుల్ అంకుల్ ఎన్నది డాడీ పడిపోయారు అంకుల్. అక్కడ అంకుల్ అంకుల్ హెల్ప్ చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, అంకుల్ హెల్ప్ చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ చూడండి అంకుల్. అంకుల్ చూడండి అంకుల్, అంకుల్ చూడండి అంకుల్, అంకుల్ చూడండి అంకుల్. బాగా తీసుకోండి. సిపిఆర్ చేయాలి. ఊపిరి వస్తుందా? వెళ్ళి ఊపి పీల్చుకోండి. ఏది ఇంకా వెళ్ళి కావాలి ఉండరా? ఆడకు బాగైపో, తాగు ఆడక. పర్లేదా? వెళ్ళి కూర్చుంటారా? కొంచెం పట్టుకో. పర్లేదు ఇప్పుడు కొంచెం. మనకెందుకంటే అలాగవుతుంది, మనిషిని వదిలేస్తావా? ఇది 100 కాల్ చేయి.
సార్ ఇక్కడ కంచెలపాలెం ఏరియాలో పర్సన్ పడిపోయి ఉన్నారు సార్. సార్ చాలా ఎమర్జెన్సీ సార్. ప్లీజ్ అండి. ఓకే థ్యాంక్ యూ. అన్న 188 కాల్ చేస్తాం, బండి వస్తుంది, జాగ్రత్త. అరే బాగా చూసుకో, అంబులెన్స్ వస్తుంది. ఏడుపుతానా ఎందుకు? 188కి ఫోన్ చేశారు కదా, వస్తుందన్నా, భయపడక, కంగారు పడకదన్నా, నువ్వు కంగారు పడక, 188 వస్తుంది కదా, ఎందుకలా భయపడ. ప్రతి మనిషిలో మానవత్వం ఉంటుంది. అది దేవుడిచ్చిన వరం. వాడు చెడ్డవాడైనా మంచివాడైనా. కానీ మానవత్వాన్ని డబ్బు, అహంకారం, క్రోధం, కోపం, పగ, ఆవేశం, అసూయ మనలో మానవత్వాన్ని నొక్కేస్తుంది, కానీ చంపలేదు. ఇది మనం ఆపగలిగితే మానవత్వం సజీవంగా మనలోనే నిలిచి ఉంటుంది. ఉండాలి కూడా. జై హింద్.